Thank you.
Poszyncie
వచ్చినప్పుడు తండ్రి ప్రభా మా హృదయం సంతోషంతో పొందుతుంది తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి మేము చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధం స్తోత్రం 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 స్తోత్రం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే ఎంతో ఉన్నప్పటికీ తండ్రి ప్రభు నీ సన్నిధికి వచ్చినప్పుడు నేను హత్తుకున్నప్పుడు తండ్రి ప్రభు ఆ దుఃఖమేమి కనిపించదు తండ్రి ప్రభు, నీ పేరుమేమి కనిపించదు ప్రభు, శ్రమ అనిపించదు తండ్రి ప్రభు. నీతో ఉంటే ఆనందం తండ్రి, నీలో ఉంటే సంతోషం తండ్రి ప్రభు నాయన. అయ్యా తండ్రి ప్రభు మా హృదయం అంతా తండ్రి ప్రభు నాయన నీ జీవంతో నింపిన దేవా, నీ ఆత్మతో నింపిన దేవా, చెప్పిన సత్యము కానీ సంతోషముతో మమ్మల్ని నింపిన తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు. అయ్యా నాయన 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 గుండె చదివిన వారిని ఆదరించిన దేవుడు తండ్రి ప్రభు నాయన. అయ్యా తండ్రి ప్రభు నాయన మా జీవితంలో అవమానాలు, నిందలు నాయన, తీర్పులు, ఇబ్బందులు తండ్రి ప్రభు. అయ్యా నాయన 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 అయ్యా తండ్రి ప్రభు వచ్చే మాటలు, పొడిచే మాటలు, గేలి చేసే వరకు మనుషులు తండ్రి ప్రభు మా జీవితంలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభు. అయ్యా తండ్రి నాయన 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 దుష్టుడు గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుతమాను తండ్రి మా సంతోషాన్ని దోచుకోవాలని, మా ఆశీర్వాదాన్ని దోచుకోవాలని తండ్రి ప్రభు సంత వీధులలో సంచరిస్తున్నప్పటికీ తండ్రి ప్రభు. అయ్యా తండ్రి నీ రక్తంతో నాయన మా గృహములను, మమ్మను, మా కుటుంబంలో నీవు ముద్రించి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందుగా నడిచిన దైవముగా తండ్రి ప్రభు మా ప్రతి అడుగులో, మా ప్రతి పనిలో, మేము చేసే ప్రతి కార్యంలో తండ్రి ప్రభు, మేము ప్రారంభించే ప్రతి పనిలో తండ్రి ప్రభు నీవు మాకు ముందుగా ఉండి
మమ్మల్ని చేయబెట్టి నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నాయన నాయన ఇంతగా తండ్రి ప్రభా నీ మమ్మల్ని ప్రేమించుటకు తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ప్రభా మేము ఏ పాటి వారు తండ్రి, ఎక్కడి వారు తండ్రి ప్రభా, ఎంతటి వారు తండ్రి ప్రభా, నీ సన్నిధిలో తండ్రి ప్రభా తండ్రి అని కృష్ణకు కూడా అర్హత లేని మాకు తండ్రి ప్రభా నాయన కుమారుడిగా తండ్రి ప్రభా నాయన నాయన నీ మొక్కలకు జన్మించి మమ్మల్ని రక్షించాలని తండ్రి, మేము నిత్య జీవం పొందాలని తండ్రి ప్రభా, మా జీవితంలో తండ్రి ప్రభా చీకటిని వెలుగుగా మార్చుటకు తండ్రి, ఆ కన్నీటిని నాట్యంగా మార్చుటకు తండ్రి ప్రభా, ఆ దుఃఖ వస్త్రాలు తొలగించు తండ్రి, సంతోష వస్త్రముతో మమ్మల్ని అలంకరించుటకు తండ్రి ప్రభా, మేము మా కొరకు ఇమ్మానుయేలుగా వచ్చిన దేవా, మాతో ఉండాలని తండ్రి ప్రభా మాట ఇచ్చిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. నీ ప్రేమకు వందనాలు, నీ కృపకు వందనాలు తండ్రి ప్రభా. నీవు మమ్మల్ని ప్రేమించో దేవా నీకు వందనాలు తండ్రి, మీరు మమ్మల్ని చూచో దేవా నీకు వందనాలు తండ్రి. నిస్సిగా తండ్రి ప్రభా మేము జయించలేని ప్రతి పోరాటములు తండ్రి ప్రభా అపక్షముగా ఉండి తండ్రి ప్రభా జయోత్సవాలకు తండ్రి ప్రభా దినమాన క్షణం తండ్రి ప్రభా నాయన ఒక్కొక్క మెట్టు తండ్రి ప్రభా నాయన మమ్మల్ని నాయన ఎక్కిస్తున్న దేవా నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే వేలాది స్థుతులు తెలియజేస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఇంతగా నీ మమ్మల్ని ప్రేమించడానికి వందనాలు తండ్రి ప్రభా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీర్వదై ఉన్న దేవా, అయ్యా నాయన నీ మస్తుతులపై ఆశీర్వదై ఉన్నవాడు తండ్రి నీకు వందనాలు దేవా. రాత్రికాల సమయం నీ సన్నిధికి వచ్చాము తండ్రి ప్రభా, మమ్మల్ని అనాథలుగా విడవద్దు తండ్రి ప్రభా. ఎవరు చేయి విడిచినా తండ్రి మమ్మల్ని చేయి విడవని దేవుడవు తండ్రి. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తోబుట్టు నీవే తండ్రి నాయన నాయన. అయ్యా మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. తల్లిగా లాలించండి, తండ్రిగా ఆదరించండి, చేరువచ్చిన వారితో మాట్లాడండి తండ్రి. దైవ సేవకురాలను అభిషేకించండి, ఆత్మతో నింపండి తండ్రి ప్రభా. అయ్యా నాయన నాయన నీవు చేసిన ప్రతి మేలును తలస్తూ తండ్రి ప్రభా నాయన సంవత్సరం అంతా నీవు దయచేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా. అయ్యా నాయన నాయన నీకు స్తుతిస్తున్నాము నాయన, నీకు స్తోత్రములు అర్పిస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా నాయన నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని తండ్రి ప్రభా గత నెల నీ వాగ్దానం చేసినట్లుగానే తండ్రి ప్రభా మా ప్రతి అక్కర ఇరుకు తండ్రి ప్రభా చూచిన దేవుడు తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి ప్రభా ఆకాశ వాకిళ్ళు విప్పి తండ్రి ప్రభా నాయన మా ప్రతి అవసరత తీర్చో తండ్రి ప్రభా, మా ప్రతి అక్కర తీర్చో తండ్రి ప్రభా. సమృద్ధితో మా గృహాలు నింపో తండ్రి, సంతోషముతో మా హృదయాలు నింపో దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఈ నూతన నెలకు కావలసిన వాగ్దానం మాకు దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా నీ సేవకురాలకి నోరేయుండి తండ్రి ప్రభా నాయన నాయన. అయ్యా తండ్రి మనుషుని స్వరాన్ని మరుగు చేసి మీ దైవ స్వరం మాకు వినిపించండి తండ్రి. చేరువచ్చిన ప్రతి వారితో తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి మైక్ శబ్దం ద్వారా ఎంతమందికి నీ మాటలు వినబడుతున్నాయో తండ్రి ప్రభా ఒక్కొక్కరి హృదయాలను దర్శించండి తండ్రి. హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి పైకి మేము చూపించే ముఖం వేరు కానీ తండ్రి ప్రభా అంతరంగంలో ఉన్న తండ్రి ప్రభా నాయన నాయన మా వేదన కష్టం కన్నీరు ఎరిగిన వాడు నీవే తండ్రి ప్రభా. మాకు ఏ మాటలు కావాలో తండ్రి ప్రభా నాయన. అయ్యా నీకే తెలుసు తండ్రి ప్రభా. చేరువచ్చిన వారితో మాట్లాడండి, ఒక్కొక్కరిని దర్శించండి తండ్రి. ఎవరిని ఆదరిస్తావో, ఎవరిని తాకుతావో తండ్రి ప్రభా ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని దర్శించండి తండ్రి. యజ్ఞతో దర్శించు ప్రభా, ఆత్మతో దర్శించు ప్రభా. కృంగిన వారిని లేవనెత్తు దేవుడు తండ్రి ప్రభా నాయన. అయ్యా నలిగిన వారిని బలపరచువాడు తండ్రి ప్రభా. అయ్యా నాయన నాయన నా బలం సరిపోవట్లేదు, నేను ఇంకా జీవించలేను అనుకున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా మాకు బలం ఇచ్చు దేవుడు తండ్రి ప్రభా, ధైర్యం ఇచ్చు దేవుడు తండ్రి ప్రభా. ఈ పరిస్థితి నేను దాటగలను అని తండ్రి ప్రభా నిరాశ చెందినప్పుడు తండ్రి ప్రభా అయ్యా నాయన నేను నీకు తోడై ఉన్నానని తండ్రి ప్రభా. అయ్యా నాయన మేము దాటలేని ఎరుకోనైనా ఎర్ర సముద్రానైనా మా చేయి పట్టుకొని దాటించగలమా నాయన. గొప్ప దేవుడు నీవు తండ్రి ప్రభా. అయ్యా నీవు మా పక్షముగా ఉండగా తండ్రి ప్రభా మాకు చింతేలయ్యా, మాకు దిగిలేనయ్యా. అయ్యా తండ్రి నీవే మా పక్షముగా ఉంది తండ్రి. అయ్యా మమ్మల్ని దాటించండి తండ్రి, మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా నీకు మాకు అడ్డుగా ఉండ తండ్రి ప్రభా నాయన ప్రతి ఎరుకను కూర్చోండి తండ్రి. ఈ ఆశీర్వాదానికి తండ్రి ప్రభా మాకు అడ్డుగా ఉన్న తండ్రి ప్రభా సమస్త విధమైన దుష్టుని కార్యములను చీకటిని తొలగించి తండ్రి నీ వెలుగును మా పైన ప్రకాశింప చేసి తండ్రి ప్రభా నెలంతా తండ్రి ప్రభా నీ వెలుగుతో మేము నడిపించబడినట్టుగా నీ సంతోషం
రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాయేచుగా మన వెండుగా మన్నయ్య, రాయేచుగా మన వెండుగా మన్నయ్య, యోదాయ దేశమందన్నయ్య, యోదాయ ప్రవేశించడానికి సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుని మనసారా హృదయపూర్వకంగా స్తుతించాలంట. దేవుని గొప్ప కార్యాలు తలంచుకొని దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. రేపు కూడా ప్రయాణం ఉంది. చోడవరం అవతల పెద్ద కోసలు మిల్లు పెట్టాను కదా. ప్రార్థన చేయండి. దేవుడు గణపతి ఆశీర్వదించుకున్నాక దాని సాయంకాలం పాస్టర్ ప్రార్థన చేశారు. చెప్పారు కదా, మొన్న క్రిస్మస్కి వెళ్తే ఆ మాటలు విని ఇంకొకటి పెట్టుకుంటారు. అయితే పాపం ఆయనకి ఏమీ లేవంట, సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేవు, పెట్టుకోవాలని ఆశ. ఈ మొన్న క్రిస్మస్ పెట్టిన ఆయన అన్నారంట, అన్నోళ్ళు వస్తున్నారు, అక్కోళ్ళు వస్తున్నారు, ఏదో చేస్తారని ఆశించి పెట్టుకుంటున్నారేమో. అలాంటి ఆశలు పెట్టుకుంటే లేదు, అక్కోడు వాక్యం, అక్క వాక్యం మా ఊళ్ళో వినిపించాలి, అది నా ఆశ. ఏం లేకపోయినా పర్వాలేదు, నేనే ఏదో రకంగా సర్దుకుంటాను అన్నాడంట. మొన్న అక్కడ కూటమి జరిగినప్పుడు గోకవరం నుంచి ఒక పాస్టర్ గారు వ్యాన్లో బాక్స్ అవి తీసుకొచ్చి పెట్టారట. ఇప్పుడేమో గోకవరం పాస్టర్ గారికి వేరే చోట ఎక్కడో ప్రాబ్లం ఉందంటే బాక్స్ తేను అన్నారంట. బాక్స్ ఇవ్వడం కుదరదన్నారు. మనం ఇక్కడి నుంచి బాక్స్ పట్టుకెళ్తున్నాం. నాకు ఎప్పుడు ఆశ ఏంటంటే, ఎక్కడికో వెళ్ళాం, ఏదో తెచ్చుకున్నాం, ఏదో పట్టుకొని తెచ్చుకున్నాం వెళ్దాం, అది కాదు. ఏదో ఇచ్చారు పట్టి తెచ్చుకున్నాం. మనం దేవుడి కొరకు ఏం చేయగలం, అంతే కదా. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం. చూడండి, 27వ వాక్యం. చెప్తారు. 9వ వాక్యం. యోహాను సువార్త. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడని చెప్పాను. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని నేరు కొరకు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడలేదు. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్తుంది కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్తున్నాను. చాలా దేవునికి మహిమ దాకా ప్రభు ఏమంటున్నారంట, అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడలా లోకము వెలుగును చూచును కనుక తొట్టుపడడు అంటాడు. అంటే చీకట్లో నడుస్తూ ఇప్పుడు ఏదైనా వస్తువు చీకట్లో ఉందనుకోండి, దాన్ని చూడగలమా? ఆ వస్తువు ఏంటో మనకి స్పష్టంగా కనబడుతుందా? అదే వెలుగు పడితే ఆ వస్తువుని మనం చూడగలుగుతాం. అలాగే ప్రభు అంటారు, మానవ జీవితాన్ని 12 గంటలతో పడవలతో పోల్చారు. నువ్వు బ్రతికిన కాలం, ఈ ఆయుష్కాలం ఎంతంట? 12 గంటలు. అంటే ఒక రోజులో సగభాగం అనమాట, అంతేనా? పగటి సమయం 12 గంటలు, రాత్రి సమయం 12 గంటలు. దేవుడు మన జీవితాన్ని దేంతో పోల్చాడట? పగటి సమయంతో పోల్చాడు. యేసుప్రభు వారు అంటారు, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఎవరో చీకట్లో పని చేయలేదు, పగలుగానే పని చేయాలి. కాబట్టి దేవుని యొక్క సమయం దగ్గర పడుతూ ఉంది. ఆయన లోకానికి ఎలా వచ్చారు? వెలుగుగా వచ్చారు, అవునా?
దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చారు కాబట్టి వెలుగై ఉన్న దేవుని యొక్క సమయం అయిపోతుంది. ఇంకా ఆయనకి సమయం చెప్పాలంటే ఒక 2-3 గంటలు మిగిలి అవుతామో. అందుకే ఆయన అంటాడు, పగలు 12 గంటల్లో మనం పని చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన జీవితంలో మనకేం చెప్తున్నాడంటే, నువ్వెంతవరకు నువ్వు దేవుడు పని చేయగలవో అంతవరకు దేవుడు పని చేయి. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడా, పాటలు పాడడానికి, ప్రార్థన చేసే వరం ఇచ్చాడా, వాక్యాన్ని ప్రకటించే వరం ఇచ్చాడా, ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడట, లెక్కల్లోనికి తీసుకుంటాడంటాడు. మనిషి ఏ పని చెయ్యాలన్నా ఈ భూమి మీద మనకు ఆయుష్, మనకు నోకలు ఉన్నంతసేపే చేయగలం. అవునా కదా? ఒకవేళ ఆయుష్ ఉంది, ఆరోగ్యం లేకపోతే, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడే, ఆయుష్ ఇచ్చినప్పుడు, అంటే దేవుడు మనకి తరుణం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలో అది చేసేయాలి ప్రభుత్వం. ఈరోజు మనం దేవుడు ఈ వీడియోలు తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. బాగా మంచి చక్కగా ఎడిటింగ్ అయింది, కానీ ఓన్గా నేర్చుకుంది అనుకుంటూ యూట్యూబ్లో పెడుతుంటే మొన్న క్రిస్మస్ కార్యక్రమాలు మా ప్రోగ్రామ్స్ అయ్యి మొన్న అక్కడ క్రిస్మస్ పెట్టిన ఆయన పంపిస్తే ఆయన ఏం చేశారంట, చెప్పారు కదా, యవనస్తులు ఉద్యోగాలు వచ్చేది సమర్పించుకొని సేవ చేస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళే క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆవిడకి పంపిస్తే మొత్తం బెంగళూరు అంతా చక్కర్లు పడుతుందంట. యూట్యూబ్ మారుమూల వెళ్ళిపోతున్నాయి మన మాటలు. దేవుడు పెట్టారు. దేవుడికి మనం చిన్న పని చేస్తే, కొంచెం పని చేస్తే దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుడు ఇచ్చే ఘనత మనుషులు ఇచ్చే ఘనత లాంటిది కాదు. మనుషులు అందులోనే పైకెత్తుతారు, అందులోనే కింద పెడతారు, అవునా కదా? కానీ దేవుడు ఘనపరిస్తే, మేము ఒక చిన్న సమూహం కానీ చెప్పారు కదా, ఒక చిన్న మందిలో చిన్న సమూహంలో 2-3 కలిసి ప్రార్థన చేసుకునేవాడు. వాళ్ళంతా ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, ఎక్కువగా ప్రార్థనలో పెడుతూ ఉండేవాడు. పని చేసేసుకోవడం, రావడం, ప్రార్థనలో కూర్చోవడం, మళ్ళీ 4-5 అయ్యేసరికి ఎవరిండకాలు వెళ్ళిపోవడం, బిడ్డలు చక్కబెట్టుకొని భోజన కార్యక్రమాలన్నీ అన్ని వంటల కార్యక్రమాలతో చేసేసి మళ్ళీ రాత్రి 10 గంటలకి గ్యాదర్ అయిపోవడం. 10 గంటలకి మళ్ళీ ఎవరో ఒకరి ఇంట్లో కూడుకొని రాత్రి అంతా ప్రార్థన చేసుకోవడం. ఎంతసేపు చేసుకోగలం ప్రార్థన, అంతసేపు ప్రార్థనలో గడపడం. ఆ ప్రార్థన ముగించుకొని తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ పొందని, అంటే ఆసక్తి, దైవాశక్తి. దేవుడి కొరకు ఆ చిన్న పని మనకి దేవుడు ఆ సమయం ఇచ్చాడు, ఆవిష్కారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడి కొరకు ఆరోగ్యం ఖర్చు పెట్టాలి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అప్పుడు దర్శనాలతో దేవుడు నింపుతూ ఉండేవాడు. అప్పుడు ఒక సిస్టర్ గారికి దర్శించింది. సిస్టర్ గారు, మీరు టీవీలో వాక్యం చెప్తున్నారండి అంతే, మనకు అంత స్టాక్ ఎక్కడ ఉంది, ఉన్నవాడు చిన్న అందం ముగ్గురు ప్రార్థన చేసుకుంటాం, నేను టీవీలో వాక్యం చెప్పండి. ఏమో దేవుడు నాకు చూపించాడు. అప్పట్లో సతీష్ కుమార్ గారు వీళ్ళు ప్రోగ్రామ్స్ ఉండేవి, ప్రత్యేక ప్రోగ్రామ్స్, వారంలో ఒక రోజు ప్రోగ్రాంలు ఉండేవి. ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చింది, దానికోసం వచ్చాక అందరూ షూట్ చేసుకుని పెట్టేసుకుంటారు. కానీ ఇలాంటి సమయం మనకు వస్తుందని, ఇలాంటి తరుణం మనకు వస్తుందని, మన సువార్త దేవుడి వరకు మనం పడే ప్రయాస, ఈ చిన్న పని ప్రపంచాన్ని తాకుతుందని ఎప్పుడు ఊహించుకోం మనం. కానీ దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన కొరకు పని చేసేవారిని, నువ్వు చేసే చిన్న పని అయినా సరే దేవుడితో మనకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలంటాను. అందుకే నేను ఏ విధంగా అయినా సరే దేవుడి కొరకు ప్రయాసపడాలి, దేవుడి పని చేయాలి, దేవుడి కొరకు కష్టపడాలి. దేవ ఈ చిన్న పనిలో నన్ను ఆశీర్వదించి ప్రభువా, ఒక చిన్న గుంపుగా ప్రారంభించబడినటువంటి పరిచయం ఈరోజు దేవుడు ప్రపంచానికి తెలియజేసేలాగా చేస్తున్నాడు. వివిధ ఆరాధన అని యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి కదా, అప్పుడు 100 మంది రాత్రి మా బాబు చూసామా 100 మందికి రీచ్ అయిపోయిందమ్మా. దేవుడు కనపడుతున్నాడు. నాకు ఎప్పుడు కూడా యవనస్తులైన బిడ్డలు కుడిపరుపు ప్రోత్సాహపరచాలి. అవనస్తులే కాదు, వచ్చే ప్రతి బిడ్డని ప్రోత్సాహపరచాలి. మీ పని చిన్నదిగా ఉండొచ్చు, అది ఎవరు గుర్తించుకోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. మనం పాడిన ఒక పాట అయినా, మనం చేసిన ప్రార్థన అయినా, మనం చేసే ఒక చిన్న ఆరాధన అయినా, మనం చేసే చిన్న మాటలైనా, చెప్పే చిన్న మాటలైనా ఎంతమంది ఆదరింపబడతారు మనకు తెలియదు. దేవుడు ఎవరి కొరకో మనం సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి దేవుడి పనిలో మనం ప్రయాసపడాలి. దేవుడు 10-12 గంటలు వెలుగు ఉంటుంది, ఆ వెలుగులోనే మనం పని చేయాలి. రాత్రి కూడా పని చేయలేడు. వాళ్ళ యోధైకి వెళదామని చెప్తారు, అనేక మాటలు వాళ్ళకి చెప్పిన తర్వాత రండి మనం యోధైకి వెళ్దామంటే, యోధైలో అప్పుడే యేసు ప్రభు వారిని చంపడానికి ఎదురుగా ఉన్నారు శాస్త్రులు పరిచయం. అక్కడికి వెళ్తే
యేసు ప్రభు వారితో పాటు వీళ్ళు కూడా పట్టుకుంటారు, వీళ్ళు కూడా చంపేస్తారు. అందుకని వాళ్ళు అంటున్నారు, చూడండి ఏమంటున్నారు 9లో, అందుకే 8వ వాక్యం, ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగి ఎస్ఐ రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారంట అప్పటికే. అయినా కానీ ప్రభు మళ్ళా మనం యోధులకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎందుకంటే పగలు 12 గంటల్లోనే పనిచేయగలరు. నా జీవితం చాలా చిన్నది. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ తరుణంలో నేను ప్రభు కొరకు ఎంత పని చేయాలో అంతవరకు నేను పని చేయాలని ప్రభు చెప్తున్నారు. మనం యోహాను సువార్త 9వ అధ్యాయం దగ్గరికి వస్తే ఒక గుడ్డివాడిని బాగు చేశారు ప్రభు కదా. ఇక్కడ చూడండి యోహాను సువార్త. మనుషులు కనబడేది. ఆయన శిష్యులు బోధకుడా గుడ్డివాడే పుట్టుటకు 4వ వాక్యం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరునూ పని చేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఏంటంట, దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఆయన ఉన్నంతసేపు ఆయన చేయాల్సిన పనులు చేయాలి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయాలి అంటాడు. కాబట్టి దేవుని క్రియలు చేయడానికి దేవుడు అంతకుముందు 5 వచనాల్లో మనం చదివితే వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడికి గుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపమా, వీడి తల్లి పాపమా, వీడి తండ్రి పాపమా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ప్రభు అంటారు, వాడి పాపం కాదు, వాడి తల్లిదండ్రుల పాపం కాదు, ఇది దేవుని క్రియలు వీరి ఎందుకు ప్రత్యక్షపరచబడటానికి వాడు గుడ్డివాడిగా పుట్టాడు. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆ దేవుని క్రియలు కనపరచాలి. యేసు ప్రభు వారి కాలంలో ఈ గుడ్డివాడిని స్వస్థపరచడం అనేది దేవుని క్రియ. ఆ క్రియలు చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదండి. యేసయ్య పుట్టాడు అంటాం కదా మనం. ఇప్పుడు నేను పాట పాడాను కదా, రాజులకు రాజు పుట్టాడు అన్నయ్య. పుట్టాడా? ఆయనకి అసలు జన్మ ఏంటి, పుట్టడం ఏంటి? దిగి వచ్చాడు ఆయన. అవునా? జన్మకర్మంతో ఆయనకి సంబంధం లేదు. ఆయన శాశ్వతుడు, నిరంతరం ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అల్ఫా ఒమేగా నేనే అన్నాడు. అలాంటి దేవుడు పుట్టడం కాదు, దిగి వచ్చాడు. ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చాడు. ఒక అవతారం ఎత్తాడు ఆయన, ఒక అవతారాన్ని ధరించుకున్నాడు ఆయన, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. ఆ ఆత్మకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. అంతేకాని ఆయన పుట్టడం ఏంటి అన్నా కదా, మనలాగా ఆయన పుట్టి మరణించడం, ఆయన మరణం మీద ఆయనకు అధికారం ఉంది. కానీ మనమందరము పాప శరీరంలో ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన కూడా శరీరాన్ని ధరించవలసి వచ్చింది. పాప శరీరం అంటే ఆ వాక్యమే శరీరధారి అయి, అవునా? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి. ఆది యందు ఉన్న దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడు, అవునా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఇప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే ఆ వాక్యానికి శరీరాన్ని అమర్చుకొని ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయనకు ఒక పని ఉంది భూమి మీద, అవునా? ఆయన పనులు, దేవుని క్రియలు మానవుల్లో కనపరచడానికి, మనుషులకు కనపరచడానికి. అంటే దేవుడు సర్వాంతర్యాన్ని, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరణంలో చీకట్లో వెలిగిపోతున్న మానవులను వెలుగులోనికి తీసుకొచ్చి వారి జీవితాల్లో ఆయన క్రియలు కనపరచడానికి దేవుడు లోకంలోకి దిగి వచ్చాడంట. ఏంటి? దిగి వచ్చి మన కొరకు ఆయన చేయవలసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని చేసి, అంతేనా? కొరింథీయులకు రాసిన పత్రికలోనా, రోమపత్రికలో చూడండి, ఎక్కడ ఉంటారు? రోమపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుష్యులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. రోమపత్రికలో పౌలు ఏమని తెలియజేస్తున్నాడమ్మా? దేవుడట మనుషులందరూ ఒక్క అపరాధం మూలముగా
మరణం అందరి మీద ఏర్పడి చేస్తూ ఉంది. దేవుని యొక్క శిక్షా విధి కిందకు మనం అందరం వచ్చాం. ఎవరిని బట్టి? ఆదాముని బట్టి. అయితే దేవుడు ఇక్కడ అంటాడు, మనుష్యులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఆ అపరాధం ఎలాగైతే కారణమైందో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుష్యులకు అందరికీ. కృపాదానం ఏంటి? కృపాదానం దేవుడు తన కుమారుణ్ణి కృపా సత్య సంపూర్ణుడుగా కదా, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు మనకి దానంగా కృపని దానం చేశాడట. ఏంటి ఆ కృప? నీ పాపానికి నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించాలంటే దేవుడే ఒక పుణ్యకార్యం చేయాలి. అవునా? దేవుడు చేసిన పుణ్యకార్యం ఏంటి? ఏలైనగా మనకు శిశువు పుట్టాను కదా, యెషయా గ్రంథం 9:6లో. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిందంట. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడట. ఎందుకు అనుగ్రహించాడు? కుమారుడు ద్వారా నరకాన్ని తప్పించుకుంటాం కదా, అది చట్టమేనా? వేదం ఏం చెప్తుంది? అపుత్ర గతిర్నాస్తి అంటారు కదా, అపుత్ర గతిర్నాస్తి అంటారు. అంటే పుత్రుడు లేకుండా పున్నామ నరకం నుంచి తప్పించుకోలేదు. కాబట్టి కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఆ నరకం నుంచి మనం తప్పించే ఒకే ఒక్క మార్గం ఏంటంటే దేవుడే మానవుడే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపములు నిలుపుతున్నాం. పుణ్యకార్యం చేయాలి, బలి అర్పణ కార్యక్రమం చేయాలి. ఆయన చేసిన ఆ బలి అర్పణ ద్వారా ఆ పుణ్యకార్యం ద్వారా మాత్రమే మనందరం, అంటే మనుషులందరి వరకు ఆయనే దానం చేశాడు, కృపని దానం చేశాడు. ఏంటో కృప? ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ కృప. అందుకే దావీదు 130 సంకీర్తనలు అంటాడు, దేవాని యొద్ద కృప దొరుకుతుంది కదా. ఏం దొరుకుతుందట దేవుని దగ్గర? కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటి? అర్హత లేనోడు అనమాట. అర్హత లేనోడికి అర్హత కల్పించడం. అవునా? టికెట్ లేకుండా బస్సు ఎక్కి ఊరుకుంటాడా? అవునా? ఎక్కి ఊరుకుంటారా? నువ్వు ప్రయాణం చేయాలి, టికెట్ మర్చిపోయావు, లేకపోతే టికెట్ కొనలేదు, టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, నువ్వు వెళ్ళాలి, ఈ టికెట్ డబ్బులు కావాలి, డ్రైవర్ వచ్చి, కండక్టర్ వచ్చి, అవునా, బస్సు ఎక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఇది వరకు ఆయన వెల చెల్లించాలి. ఎక్కడన్నా చెకింగ్ అయిందనుకో ఆయన ముక్కోతాడు. ఆ చెకింగ్లో మీకు శిక్ష పడకూడదు, ఆయనకి శిక్ష పడకూడదు అంటే ఏం చేయాలి? నీ డబ్బులు ఆయన కట్టాలి. సరేలేమ్మా, అంత కష్టంలో ఉన్నావు, డబ్బులు లేవంటున్నావు, అర్జెంట్ అంటున్నావు, అక్కడికి వెళ్ళాలంటున్నావు, సరే ఎక్కువ ఏం చేస్తున్నా, టికెట్ డబ్బులు నేనే ఇస్తాను అని చెప్పి ఆయన జేబులు డబ్బులు టికెట్ పెట్టుకుని. టికెట్ కృప అంటే ఏదో ఊరుకుని వచ్చింది కాదు, నీ వరకు వెల చెల్లించబడుతుంది. అదేనా? నువ్వు చేయాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వకుండా నీ తరపున ఎవరో నీకు సాయం చేసి, ఎవరో నీ పక్షంగా నిలబడి, అవునా, దాన్ని ఆయన భరించి, ఆ శిక్షను ఆయన భరించి, ఆ బాధ్యతను ఆయన భరించి నీకు ఆ శ్రమ నుంచి విడుదల కలుగు చేయటం, అది కృప అంటే. ఆ కృపలో ఉన్నా మనందరం శిక్షా విధిలో ఉన్న వాళ్ళమే. అవునా? ఎందుకంటే పాప శరీరంలో ఉన్నాం. ఈ రోమపత్రికలోని 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, చూడండి ఏమని చెప్తాడు? 23వ వాక్యంలో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. చాలా మన జీవితంలో పాప నియమం ఒకటి ఉందంటే శరీరంలో. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. మంచి చేయాలని నాకు ఆశ కలుగుతుంది, కానీ నేను చేయలేకపోతున్నాను. నేను చేయకూడదు అనుకున్నా చెడునే చేస్తున్నాను. ఇలా చేస్తున్నది నాలో ఉన్న పాపం ఏదో నేను కాదంటాడు. అంటే ఈ శరీరం పాప స్వభావం కలది. ఆ స్వభావమే అంత. అది చేయకూడదు అనుకుంటూనే తప్పులకి, చూడకూడదు అనుకుంటూనే చూస్తాం, వినకూడదు అనుకుంటూనే వింటాం. మనకు వినకూడదు, ధర్మశాస్త్రం మనకు చెప్తా ఉంటది, నువ్వు వినకూడదు ఆ మాటలు,
నువ్వు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. నేను కోపం వస్తే మనం తెలియకుండా ఆటోమేటిక్గా ఏంటిది స్వభావం, శరీర స్వభావం. దాని నుంచి మనకి విడుదల లేదా? ఆ పాపాన్ని బట్టి మనకి శిక్ష ఉందని చెప్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి అపరాధం నువ్వు చేయకూడదు అనుకుని చేస్తున్నా సరే దానికి ఏముంది? శిక్షావిధి ఉంది. ఎందుకంటే నీ శరీరమే పాప శరీరం, పాప స్వభావంతో నువ్వు పుట్టావు. మరి దీన్ని తీసేయడం ఎలాగా అండి? దీన్ని తీసేయడం ఎలాగా? దేవుని మహిమను చూడాలి అంటే ఏదో పుణ్యగారు ఏదో గొప్ప మహిమ ఆకాశం ఉరిమి ఏదో ఉరుము పడింది, ఏదో దేవుడు ఏదో స్వరమే, అది కాదు. అద్భుతాలంటే ఎంతో నీ మనస్సు మారడమే గొప్ప అద్భుతం. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏం చేస్తున్నా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుక నాటికి ఎంత ఉంటుంది కదా. క్రీస్తు పుట్టుక కాదు క్రిస్మస్ అంటే. క్రీస్తుని ఆరాధించుట, ఆరాధన. క్రీస్తుని ఆరాధించుట, ఆరాధన. దేవుడిని నువ్వు ఎలా ఆరాధించగలవు? నీ పాపాన్ని నువ్వు జయించి నువ్వు చేసే ప్రతి ఆరాధన దేవుడికి అంగీకారం అవుతుంది. నువ్వు పాపంలో ఉండి పాపంలో జన్మించావు, పాపంలో పెరుగుతున్నావు, పాపంలో జీవిస్తున్నావు, పాపంలోనే జరిగిపోతున్నావు. నువ్వు క్రైస్తవుని అని పేరు పెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తే ఆరాధన దేవుడికి అంగీకారం అవుతుందా? అవ్వదు. నీ జీవితంలో మారు మనసు పొందటం, ప్రభువు ఇచ్చే క్షమాపణని అందుకోవటం, ప్రభువు చేసినటువంటి పుణ్య కార్యాన్ని ఎందుకు చేశాడు? ఆ కార్యం నీ కొరకు చేశాడు, నా కొరకు చేశాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ కృపాదానం ఎందుకు జరిగింది? బంగారం ఇస్తే, వెండి ఇస్తే, పొలాలు ఇస్తే అంటారు. దాన పొలాలు అంటారు అవునా? పొలాలు దానం చేసేవారు పూర్వం, తెలుసా మీకు? మందులోళ్ళకి, చేపల వాళ్ళు గడ్డం చేస్తారు కదా, వాళ్ళకి అర్థం ఏం చేసేవారంటే వాళ్ళ మీద ఒక ప్రేమ కనికర ఉంటుంది. నా జీవితాలు అంతా నాకు ఇలా చేసి పెట్టాడు, అలా చేసి పెట్టాడు. అలాగా ఏం చేసేవారంటే వాళ్ళు భూమిని దానంగా ఇస్తూ ఉండేవారు. ఆ దానం వల్ల మంచి చేసే మనసు నీకు ఉండొచ్చు, కానీ ఆ దానం నేను పరలోకం తీసుకెళ్ళు. దేవుడు నీ కొరకు దానం చేశాడు, ఆ దానాన్ని బట్టి మనం పరలోకం. మరి మనం ఏం చేయాలా? అది స్వీకరించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ స్వీకరించాలి. చీకట్లో ఉన్నాం మనం అందరం. దేవుడు చీకట్లో తడుముకుంటాం అవునా? మార్గం తెలియదు, ఎటు వెళ్తున్నామో అర్థం కాదు. అందుకే దేవుడు మానవునికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు సూర్యుడు ఆకాశం మీద ఉన్నాడు, ఆ సూర్యుడు వేడినే తట్టుకోలేవు. ఎండాకాలం వచ్చిందంటే తట్టుకోగలమా? తట్టుకోలేము. ఆ సూర్యుడు దానికి భూమి మీదకి వచ్చాడు, ఏం జరుగుతుంది? అతను వస్తే భూమి మీదకి రావాలనుకుంటే ఎలా రావాలి? రూపం మార్చుకొని రావాలి అవునా కదా? యేసు ప్రభువులు కూడా అంతే. ఆయన నీతి సూర్యుడు. మలాఖీ గ్రంథంలో 4 మనం చూస్తాం కదా, నీతి సూర్యుని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాయంట. ఆ అగ్ని అయిన దేవుడు నేను కన్నులతో చూడలేవు కాబట్టి ఆయన ఎలా వచ్చాడు? శరీరాన్ని వెలుగైన దేవుడు ఆయన. దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? వెలుగు అని అర్థం. అసలు దేవుడు అంటే అర్థం ఏంటి? వెలుగు. గురువు అంటాం. గురువులని మన నిండా గురువులు వేసి తిరిగేది ఇక్కడ, చిత్రగుప్తుడు చిత్తారీసి చర్మములు చేదక్కడ. దేవుడు గురువు కాదు అవునా? సమాజంలో మన కంటికి కనిపించే గురువులందరూ వెనకాల చాలా చరిత్ర ఉంటుంది. కానీ నిజమైన గురువు ఎవరు? గురువు అంటే చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు అనేవాడు. ఎవరు చేయగలిగారు అవన్నీ? యేసయ్య ఒక్కడే చేయగలరు అవునా? యేసయ్య ఈ లోకానికి గురువుగా వచ్చాడు. మీరు గురువులని పిలవబడండి అంటారు. గురువు ఒక్కడే మీకు అన్నాడు అవునా? తండ్రి ఒక్కడే మీకు అన్నాడు. ఆయనే మన తండ్రి, ఆయనే మన గురువు, ఆయనే మన బోధకుడు. నీ జీవితంలో వెలుగులు నింపేవాడు ఆయనే. చీకట్లో నుంచి నేను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేవాడు ఆయన. ప్రజలందరూ చీకట్లో ఉన్నారు, ఆయన లోకానికి వెలుగుగా రావాల్సి వచ్చింది. వచ్చి ఆయన దేవుని క్రియలు చేశారంట. ఒక సందర్భంలో ఇక్కడ చూద్దాం, యోహాను సువార్త 6:7 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగు చేయు
అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకంటే ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలని ఆయన అడుగుగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచితే మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే వెలుగులోనికి వచ్చాడు. మనం క్యాండిల్ లైట్ చేస్తాం కదా, క్యాండిల్ లైట్ ఏం చేస్తాం? ఒక దీపం వెలిగించి, దీపారాధన కాదు, ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ అందరం, అవునా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ వెలుగు అందరం వెలిగించుకుంటూ ఉంటాం. నా క్యాండిల్తో నిన్ను వెలిగిస్తాను, నీ క్యాండిల్తో నువ్వు. అంటే దాని అంతరార్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత వెలిగించబడి నీవు ఆయన రక్తంతో కడగబడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎంత విశ్వాసం ఉంచి నీవు ఆయనలో ఉన్న వెలుగు నీలోనికి వచ్చి నువ్వు వెలిగించబడినప్పుడు నీ జీవితం వెలుగుతా ఉన్నప్పుడు ఏం చేయాలట? అనేకులను వెలిగించాలి. పగలున్న సమయంలో నీ జీవితం, మనం చాలామంది కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటామండి. నేను ఈ పని చేయను, నేను ఆ పని చేయను, నేను అర్హుని కాదు, నేను యోగ్యురాలు కాదు, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటా ఉంటాం. దేవా, నీ కొరకు బ్రతకటంలో ఉన్న ఆనందం తప్ప ఇంకేం లేదు కదా. జీవితంలో ఎంత సంపాదించుకున్నదంతా వెంటనే, అవునా కదా. డబ్బు కోసం దేవుని సేవ చేయక్కర్లేదండి. డబ్బు సంపాదించడానికి అయితే దేవుని సేవ చేయక్కర్లేదు. చాలా ఉన్నాయి పనులు భూమిలో, అవునా. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు చేయగలిగిన పనులు భూమిలో చాలా ఉన్నాయి. కష్టపడి ఏ పని చేసినా డబ్బు సంపాదించుకుంటావు. డబ్బు సంపాదించుకోవడానికి దేవుని సేవ చేయక్కర్లేదు. మరి దేని కొరకు చేయాలా? దేవుని మహిమపరచడానికి. నా జీవితం దేవుడు వెలిగించే నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో మన దీపాన్ని వెలిగించాడంట. దేవుని బిడ్డ, వెలుగుతున్న నువ్వు అనేకలు వెలిగించాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఆ జీవితం అలా వ్యర్థంగా లోపల ఏదో సంపాదించుకున్నామా, ఏదో చేసాము. కొంతమంది జీవితం అలా ఉండిపోతుంది, ఎందుకు పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా. పైన దేవుడికి ఉపయోగపడ్డా, కింద మనుషులకి ఉపయోగపడ్డా. అలాంటి జీవితం దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఆ జీవితం విలువ నీకు తెలియదు. అజ్ఞానం అంటారు దాన్ని. అజ్ఞానం కూడా చీకటే. మనిషి అజ్ఞానంలో బ్రతకడం కూడా చీకటే, అవునా కదా. చీకట్లోనే ఉన్నాడు. అది తెలివి లేని వాడికి, జ్ఞానం లేని వాడికి నేను ఎందుకు ముట్టాను? యేసుప్రభు వారు అంటారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. దేవుడు తను వచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో చెప్తున్నారు ఆయన. ఎందుకు వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారు? ఇలా చెప్పగలిగిన వాడు భూమి మీద ఎవరు లేడు, అవునాడా. నేను పుట్టింది అందుకండి, నేను ఫలానా పని కొరకు ఈ భూమి మీద పుట్టాను, ఆ పని కొరకే నేను బ్రతుకుతున్నానని చెప్పగలిగినాడు ఎవరు లేడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ లోకానికి వచ్చిన కారణం చెప్తున్నాడు. ఆయన చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి నేను వచ్చాను. దేవుని క్రియలు భూమి మీద కనపరచడానికి నేను వచ్చాను. ఆయన వచ్చిన పని ఏంటో చెప్తున్నారు ఆయన. మనం ఏదైనా ఏదైనా పని మీద వెళ్ళామనుకో, అంటే ఎవరైనా కలిస్తే ఏమంటాం, ఏంటయ్యా ఎలా వచ్చావు, ఏంటి అంటే లేదు వచ్చాను పని మీద వచ్చానండి. ఊరికి ఎవడైనా వెళ్తాడా? ఊరికి ఎవడైనా వెళ్తాడా? మరి మనం కూడా ఊరికినే ఉండాలా ఇక్కడ ఈ భూమి మీద? ఎవరిని అనుకున్నా రకరకాలుగా మాట్లాడతారు, ఎన్నో అనుకుంటారు. నన్ను కూడా అన్నారు, ఆడవాళ్ళు వాక్యం చెప్పడం ఏంటి, ఆడవాళ్ళు వాక్యం చెప్పడం. నాకు దేవుడు ఆయన పని ఇచ్చాడు. లోపల అన్ని పనుల కంటే మిక్కిలి గొప్ప పని ఏదైనా ఉందంటే అది దేవుని పని అండి. దానికి మించిన భాగ్యం ఏముంది దేవుడు? దాని వరకు నేనేం కష్టపడక్కలేదు. దాని వరకు నేను అన్ని సమకూర్చే దేవుడు ఆయన. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి ఎలా వాడుకోవాలో నువ్వు ఆయన కొరకు నిలబడితే చాలు. దేవుడి కొరకు నువ్వు నిలబడి
10 మందికి ఉపకారం చేయాలనే మనసు, 10 మందికి మేలు చేయాలనే మనసు. ఈ లోపల ₹1,00,00,000 ఇచ్చిన నా అవసరం తీరదు. అంటే మీరు నాకు ₹1,00,00,000 ఇవ్వండి, ₹1,00,00,000 నిమిషంలో ఖర్చు పెడతారు. ₹1,00,00,000 ఇచ్చిన అవసరాలు తీరవు, అవునా? ఇంకా ఏదో అవసరంతో ఉండే ఉంటుంది. మనిషికి డబ్బు అవసరం తీరిస్తే డబ్బే మన అవసరం అనుకుంటే దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చేస్తాడు. నీ అవసరాలు ఆయనకి తెలుసు. నీకు ఏ సమయానికి ఏది కావాలో. నీ ఆరోగ్యం అంతా పాడైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పట్టుకుని బాబు నా ఆస్తి రాసి ఇచ్చేస్తాను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నన్ను బతికించండి అంటే ఏం చేస్తాడు? నేనేం చేయగలమా? నా చేతులు ఏం లేదు. నీ శరీరం సహకరించట్లేదు. ట్రీట్మెంట్ చేయడానికి నీ శరీరం, అతని గుండె సహకరించట్లేదు, అతని ఊపిరితిత్తులు అతని అవయవాలు ఏమి సహకరించట్లేదు. సెలైన్ పెడదామంటే సెలైన్ లోపలికి వెళ్ళట్లేదు. మానిటర్ అది పెడదామంటే అది అతనికి అది పని చేయట్లేదు. పెట్టినా వేస్ట్, డబ్బులు మీద ఖర్చు అవుతాయి తప్ప నా చేతిలో ఏం లేదు, నేనేం చేయలేను అంటాడు. అవునా? నీ ఆస్తి అంతా ఇచ్చేయండి. అదే బైబిల్లో అంటాడు కదా, ఒకడు తన ప్రాణం కొరకు తన ఆస్తినంతా ఇస్తాడు, యోగ గ్రంథంలో అంటాడు. అవునా? కాబట్టి నువ్వు అతని ప్రాణాన్ని క్షేమంగా వచ్చావు. డబ్బు పోతే ఏంటి, ఏం పోతే ఏంటి, మన నేనంతా విశ్వాసం ఉంచితే అది గొప్ప విషయం కాదు కదా. అతని ప్రాణాన్ని నువ్వు నా చేతికి అప్పగించంటాడు. అప్పుడు దేవుడు అంటే ఇదిగో అతని దేహం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాడు, ఏం చేయాలనుకుంటే చెయ్యి, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. అవునా కదా? అంటే మనిషి ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు, ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. కానీ నీ ఆస్తి నీకు అక్కరకు రాదంటాడు దేవుడు. మనకున్న జ్ఞానం కానీ మనకున్న ఆస్తిపాస్తులు కానీ ఏమి మనకి అక్కరకు రావు. దేవుడు నీ జీవితం, నీ శరీరంలో ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం అంటే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని చిన్న ప్రార్థన చేయి. ప్రభా మా తల్లి గారు ఇదిగో పలానా చోటకి సువార్త కదా, నీ కుమార్తె నీ కొరకు ఘనంగా వాడుకొని ఆ చిన్న ప్రార్థన చేసే ప్రార్థన. ఒకరోజు నేను దేవుడు హెచ్చించడానికి, గణపరచడానికి నువ్వు చేసే చిన్న పని, ఏదైనా చిన్న పని దేవుని పని ఎన్నుకోండి. దేవుడు నీ కొరకు ఇది చేస్తానని తీర్మానం చేసుకోవాలి. నేను ప్రభు దగ్గర ప్రభా నా బ్రతిక కాలం అంతా నీ పాదాల దగ్గర నేను అనేకులు కొన్ని విజ్ఞాపం చేసి కృప చాలు ప్రభా అనేదాన్ని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు అన్నాడు, నా కుమార్తె నువ్వు నా వాక్యాన్ని ప్రకటించాలని. నేను ఇందులో ప్రభా నాకేం చేతనో, నేను బైబిల్ ఏం తెలిసింది నాకు. చాలామంది వాక్యం చెప్తా ఉంటే బైబిల్ రిఫరెన్స్లు అవి చెప్తా ఉంటామా, ఎలా వస్తున్నాయి ఇవన్నీ మాటలు, ఎలా వస్తున్నాయి, ఎలా చెప్తున్నారు, అసలు ఈ విషయాలు ఎలా తెలుసు, బైబిల్లో లేదు కదా, ఎలా తెలుసు అనుకోలేదండి. నేనేం చెప్తాను ప్రభా, నాకేమొస్తుంది ప్రభా అనుకోలేదండి. కానీ దేవుడు ఆయన బిడ్డల్ని ఎవరు ఆయన ఎన్నికలు, ఆయన ప్రణాళికలు ఉంటారో మనకు తెలియదు. మనం ఆయన కొరకు నిలబడితే చాలు. ఎందుకంటే నిన్ను వెలిగించండి, జీవితాన్ని రక్షణలోకి నిన్ను నడిపించాడు. అవునా? చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారన్నారు. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిన ప్రతి మనిషిని వెలిగిస్తుంది అన్నారు. ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చీకట్లోనికి వెళ్ళకూడదు. వెలుగు సంబంధాలుగానే ఉంటారు. దేవుని క్రియలు ఇక్కడ అంటాడు, మేము ఏ మంచి క్రియలు, దేవుని క్రియలు చేయడానికి అంతేనా. ఏమని అడిగారు? మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏం చేయాలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలుగుని అంగీకరించట్లేదంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టే. ఆయన అంగీకరించు, ఆయన ఏదో విశ్వాసం నుంచి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి బలం ఇస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదికి నమ్మకం ఉండాలండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అన్ని అపనమ్మకం, జరుగుతుందా, ఇది జరుగుతుందా, అది జరుగుతుందా అని మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటాం. దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు పాదాల దగ్గర, ప్రభు నా జీవితంలో ఫలానాది లోటుగా ఉందనైనా, ఫలానాది కొరతగా ఉందనైనా, నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభా, నీ మీదే అనుకుంటున్నాను అయినా, నీ మీదే ఆధారపడుతున్నానైనా, నువ్వు అంటే చాలు ప్రభా కదా. మనం చెప్పాను కదా, ఈ శరీరం పాపానికి నేను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావంట? శిక్షావిధిలో ఉన్నావంట. రోమపత్రిక 8వ ప్రారంభ వాక్యం నుంచి మనం చదివితే, ఇప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఎందుకంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుంచి నన్ను విడిపించింది అంటాడు. అంటే నీ శరీరంలో ఎంతవరకు ఏ నియమం ఉంది? పాప నియమం ఉంటుంది.
కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం వచ్చి ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తావో దేవుడు అంటాడు ఆ పాప నియమం కొట్టివేయబడి. అంటే సువార్తకి ఎంత శక్తి ఉంది కాబట్టి కదా తాగుబోతులు మార్చబడుతున్నారు, సువార్త సేవ చేస్తున్నారు, మాంత్రికులు మారిపోతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తకి ఎంత శక్తి ఉంది, దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉన్నది. నీ ఆత్మలను రక్షించడం శక్తి గల వాక్యాన్ని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 చదివితే నీ ఆత్మలను రక్షించటకు శక్తి కలిగిన వాక్యం అంట. ఆ వాక్యానికి ఏముంది? శక్తి. నేను రక్షించే శక్తి ఉంది. నమ్మాలంతే. సువార్త దగ్గరికి రావాలి. సువార్తను వేసుకుంటే నీ జీవితమే మారిపోతుంది. ఆ మనిషిని మార్చగలుగుతున్నాడు ఎవరైనా ఉన్నాడంటే జైలు మారుస్తాయా, కోర్టులు మారుస్తాయా? ఎవరైనా మార్చగలరా? తల్లిదండ్రులు మార్చగలరా? భర్తను భార్య మార్చుకోగలరా? నాకు అనుకోవాలన్నా మారిపోయింది అని చెప్తారా ఎవరన్నా? నాకు అనుకోవాలన్నా మారిపోయింది నా పిల్లలు నా మాట ఏంటని చెప్తారా ఎవరన్నా? ఎవ్వరు మారలేరండి, ఎవ్వరు మార్చరు. ఒక పోలీసుడు మార్చలేడు, ఒక ఆఫీసర్స్ మార్చలేరు, కోర్టులు మార్చలేరు, చట్టాలు ఎవరిని ఒక వ్యక్తిని మార్చాలంటే ఎవరి వల్ల కాదంటే ఒక మనిషి మనసు మారింది అంటే కేవలం దేవుని సువార్తకి శక్తి ఉంది కాబట్టి అనేకులు మారిపోతున్నారు. కాబట్టి దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకంటే అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి ఒక పాత్రగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న ఒక్క నిమిషం. ప్రభువా నన్ను నీ పనిముట్టుగా చేయనైనా యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా చేయకండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, వాటిలో చేరని నాడు. కాబట్టి దేవునికి వాడుకునే పాత్రగా ఉండాలంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలగును. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలగును. దేవుడి యజమానుడి చేతిలో వాడబడిన పాత్ర అండి. దేవుడు ప్రతిరోజు వాడుకోవాలి. నేను వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఎందుకు పిల్లలు పెట్టుకుని దాచుకోవడానికి తప్ప. గాజు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, చెక్క పాత్రలు ఉంటాయి. ఏ పాత్ర అయినా ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని ఉంటాయంట. కొన్ని ఘనమైన పాత్రలుగా వాడుతూ ఉంటాం, కొన్ని ఘనహీనమైన పాత్రలుగా ఉంటాయి. కానీ దేవుడు బిడ్డరా ఘనమైనైనా పర్వాలేదు, ఘనహీనమైనది. ఎంత పేదవాడవైనా, ఎంత దరిద్రుడు అయినా, ఎంత నిస్సహాయుడు అయినా, ఎంత చేతకాని వాడవైనా దేవుడు బిడ్డరా దేవుడు మనల్ని వాడుకుంటే చాలండి. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగానే మారాలి. ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను వాడుకోతండ్రి, వాడుకోతండ్రి, వాడిపోకముందే నన్ను వాడుకోతండ్రి. పగలు 12 గంటలు ఉండగానే నన్ను వాడుకోతండ్రి. నువ్వు ఎన్నో పనులు చేసి ఏ పని కూడా నేను పరలోకం తీసుకెళ్తావు. నువ్వు మీద ఎంత గొప్ప పనులు చేసినా, ఇన్ని పనులు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, దేవుడిని నీ హృదయంలో చేర్చుకోకుండా, వెలుగు వద్దకు నువ్వు రాకుండా నువ్వు చేసే పనులన్నీ కూడా వ్యర్థమే. దేవుడు పెట్టారు. మన జీవితం వెలిగించబడాలండి. దేవుడి లోకానికి వచ్చింది నిన్ను నన్ను వెలిగించడానికి. వెలిగించబడిన జీవితంతో మనం దేవుని పని కొరకు దేవుని క్రియలు చేయాలంట. దేవుడు అంటాడు కథలున్నంత వరకే మనం పని చేస్తాం. ఇదిగో దేవుని క్రియలు నేను చేయడానికి వచ్చాను. గుడ్డి వాడిని బాగు చేసాడు దేవుడు. ఇది దేవుని క్రియ అంటే నిరీక్షణ లేని వారి, ఆదరణ లేని వారి, ఎంతో మంది ఆశతో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవాలను వాడుతూ ఇస్తాను. నన్ను వాడుకో. ఒక చిన్న పనిముట్టుగా నేను వాడబడితే చాలు తండ్రి. నీ సన్నిధిలో నేను నిలబడగలిగితే చాలు తండ్రి. ఎన్నో ఆటంకాలు వస్తే మన దేవుని పని చేస్తున్నప్పుడు మన పనిని పాడు చేయాలని ఎన్నో దుష్ట శక్తులు. దేవుడు అక్కడ ఉంటే సాతాను అక్కడే ఉండదు కదా. ఏదైనా పాటలో దేవుడు పనిచేస్తేనే అదే సమయంలో సాతాను కూడా పనిచేస్తుంది. నిజమే. మనం దేవుడి పని నిలబడుతున్నప్పుడు, దేవుడు పని చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నింటినీ అద్రోహించి దేవుని వైపు చూడాలి. మనం విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మీ ఎదుట వచ్చిన పనిలో ఓపికతో పరిగెత్తమంటాడు దేవుడు.
వందనాలు తండ్రి నాయన. ఎంతవరకు మాతో ఉన్నామయ్యా నీ స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నారు తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్నారు తండ్రి. నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని మా కోసం ఎంతగానో ప్రార్థన చేసే బిడ్డలు ఇచ్చాడు ఆయన. బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభు నీకు స్తోత్రాలు. బిడ్డలు బలపరచయ్యా, ఆశీర్వదించయ్యా, బిడ్డల కన్నీరు తుడవయ్యా, బిడ్డల నోటి నిండా నవ్వు పెట్టయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో పోరాటాలు తండ్రి నాయన, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఓడిపోవడం ఆయన, నీకు స్తోత్రాలు. మమ్మల్ని గెలిపించే దేవుడు తండ్రి ఆయన, మమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన. అయ్యా అయ్యా మనుషులు ఇచ్చే ఘనత కాదు ప్రభావ, మీరిచ్చే ఘనత కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ వైపు చూడాలి తండ్రి, మా తండ్రి నీ వైపు చూడాలి ప్రభావ. ఉదయగానే ఎముకగానే ఆకాశం నుండి దేవుడు ఆయన. నీవు తప్ప ఎవరున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారయ్యా, నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ఈ పండుగ సంతోషం, పండుగ ఆనందం సమృద్ధిగా నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరికి కీడు హాని కలగనవద్దయ్యా. అయ్యా ఆర్థికంగా బిడ్డల చేతులు బలపరచు తండ్రి. సంవత్సరం ఆఖరి దినాలు ప్రభువానైనా అయ్యా నూతన సంవత్సరంలో నూతన ఆశలతో నూతన కోరికలతో బిడ్డలు తండ్రి నిరీక్షణతో ఎదురు చూస్తారయ్యా. ఈ సంవత్సరమైన మా పరిస్థితి మారుతుందని, ఈ సంవత్సరమైన దేవుడు మమ్మల్ని కనిపిస్తారని మంచి దినాలతో బిడ్డలు ఎదురు చూస్తారయ్యా. తండ్రి బిడ్డలందరి జీవితంలో మంచి దినాలు దయచేయగలరా, మంచి దినాలు దయచేయగలరా దేవా. బిడ్డల కన్నీరు తొడుగునైనా ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి తండ్రి. బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు ప్రభావ, వివాహ
మాత్రమే తండ్రి ఏసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము, మమ్మల్ని శోధులను దయచేసుకుని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. అనంతమైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, ఆశీర్వాదం, ప్రేమ సదాకాలం చేయవలసిన అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద